హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏరియా పెరిమీటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్ టఫెస్ట్ టాపిక్. సో ఇక్కడ చూడండి, నార్మల్గా మనం ఏరియా పెరిమీటర్ అంటే ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి, దాని తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ చాలా కష్టంగా ఉంటాయని ఫీల్ అవుతుంటారు. బట్ ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే ఏరియా పెరిమీటర్లో ఫస్ట్ ఈరోజు ఫార్ములాస్ అన్నీ చెప్తాం. నెక్స్ట్ వీడియోల నుంచి ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా బేసిక్స్ నుంచి నేర్చుకుంటూ వద్దాం. సో ఫార్ములాస్ చెప్పాలంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కదా. మనం ఏం చేస్తామంటే ఫార్ములాస్ ఎలా వచ్చాయో తెలుసుకుందాం. సో ఆ ఫార్ములా ఎలా వచ్చిందని తెలుసుకుంటే నేర్చుకోవడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఏరియా అంటే ఏమి, పెరిమీటర్ అంటే ఏమో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాక్స్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ పెరిమీటర్ అంటే ఈ బౌండరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి. సో వీటికి కార్నర్స్ ఉన్నాయి కదా, వర్టెక్స్. సో వీటిని ఏమంటామంటే వర్టెక్సెస్ అంటాం. సో లేదంటే కార్నర్స్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు చూడండి, పెరిమీటర్ మీన్స్ బౌండరీస్. మామూలుగా తెలుగులో చెప్పాలంటే చుట్టుకొలత అంటారు. సో దట్ మీన్స్ ఏ నుంచి రౌండ్ వేసుకొని మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ నుంచి బికి రావాలి, తర్వాత బి నుంచి సి నుంచి డి నుంచి ఏ. సో మనం పెరిమీటర్ అంటే ఏం చేస్తాం, ఒక రౌండ్ తిరుక్కొని వచ్చాం. దట్ మీన్స్ పెరిమీటర్ అంటే ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో దీంట్లో చూడండి, మనకి రెక్టాంగిల్ తీసుకున్నాం ఫస్ట్. సో ఏసీని మనం ఏమంటామంటే సైడ్ అంటాం. ఏసీని ఏమంటాం, సైడ్ అంటాం. ఏ బి డి సి వీటిని ఏమంటామంటే వర్టెక్సెస్ అంటాం. ఓకే, సో ఇక్కడ పెరిమీటర్ అంటే మీ అన్ని సైడ్స్ని మనకు కవర్ చేసి వచ్చాం కదా, కాబట్టి పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. అలాగే ఏరియా అంటే ఈ లోపల, ఈ లైన్స్ లోపల ఉంది కదా, ఈ పాత్, ఖాళీ పాత్ లోపల, దాన్ని ఏమంటామంటే ఏరియా అంటాం. ద సర్ఫేస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ ఫిగర్. సో ఈ క్లోజ్డ్ ఫిగర్ లోపల ఏదైతే ఏరియా ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఏరియా అంటాం. సో ఎలా ఫార్ములాస్ వచ్చాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ తీసుకుని ఆ ఫార్ములా ఎలా వచ్చిందో చూసి రిమైనింగ్ వాటికి అలాగే అప్లై చేద్దాం. సో నార్మల్గా ఫార్మర్స్ ఎక్కువ చూస్తుంటారు, లేదంటే మన ఇల్లే ఉందనుకోండి, హౌస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే బాక్స్ ఏదైనా అనుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంటికి చుట్టూ కంచేస్తారు కదా, కాంపౌండ్. అప్పుడు ఏం చేస్తాం, ఇలా వేసుకుంటూ వస్తామా రౌండ్గా ఇంటి చుట్టూ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అంటే ఏం చెప్పాను, ఇది లెంత్ అనుకుందాం, ఇది బ్రెడ్త్. ఓకే, సో ఇక్కడ ఇదేమవుతుంది, దీనికి ఆపోజిట్ చూడండి, సేమ్ లెంత్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా మనం అదే అనుకుంటాం, లెంత్. నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్త్ బి. సో పెరిమీటర్ అంటే ఏం చెప్పండి, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఇక్కడ చూడండి ఎల్ ప్లస్, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఎల్, ఇక్కడ నుంచి ఇక్కడికి బి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్, ఇక్కడ నుంచి ఇక్కడికి బి. సో ఇక్కడ చూడండి మనకి ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. సో 4 సైడ్స్ కవర్ చేశాం కదా. సో ఇక్కడ ఎల్ ఎన్ని ఉన్నాయి, 2 ఎల్స్, అండ్ బి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఎల్ని 2 టైమ్స్ రాయాలి, బిని 2 టైమ్స్ రాయాలి. ఒకటేసారి 2ని బయటికి తీసేసి మనం ఎల్ ప్లస్ బి అని రాయొచ్చు. సో ఇదే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో మామూలుగా ఫార్ములా చెప్పేస్తాను అనమాట, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 2 into L plus B. బట్ ఎలా వచ్చిందో తెలుసుకుంటే మనకి ఎక్కువ గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏరియా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగులర్ బాక్స్లోనే నేను బాక్స్ తీసుకుందాం, లేదంటే ఒక ఫార్మర్ అయితే చెట్లు పెంచుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి తోట అనుకుందాం. సో మామిడి తోట రెక్టాంగిల్ షేప్లో ఉందనుకుందాం. ఇక్కడ చెట్లు ఉన్నాయి, మీరు 1 2 3 వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చెట్లు ఉన్నట్టే వేద్దాం. ఎగ్జాంపుల్కి వేస్తున్నాను నేను. ఎలా మనకు ఏరియా వస్తుంది చూడండి. ఇక్కడ నార్మల్గా ఇది ఏమవుతుంది, లెంత్, ఇది బ్రెడ్త్.
ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 6 ఇచ్చారనుకోండి, 6. సో 6 వద్దు, 5 తీసుకుందాం. బ్రెడ్త్ 3. ఎందుకు లెంత్ 5 అంటే మీరు లెంత్ ఇదే కదా, కౌంట్ చేయండి. ఈ లైన్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. సో బ్రెడ్త్ చూడండి, వర్టికల్ కదా, ఎన్ని ఉన్నాయి, 1 2 3. సో ఇలా ఉన్నప్పుడు ఏరియా ఏమవుతుంది, నార్మల్గా ప్రాక్టికల్గా చూసి తర్వాత ఫార్ములా వేస్తాం. ఇక్కడ చూడండి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో అక్కడ ఆ ఏరియాలో ఎన్ని చెట్లు మనం నాటగలిగాం, 15. ఎన్ని, 15. సో ఎలా వచ్చింది మనకు, మామూలుగా అయితే ఇప్పుడు కౌంట్ చేసుకున్నాం, బట్ ప్రతిసారి అలా కౌంట్ చేసుకోగలమా? సో ఇక్కడైతే స్మాల్ ఏరియా కాబట్టి కౌంట్ చేసుకున్నాం. ఇన్ కేస్ పెద్ద తోట అయిందనుకోండి, అప్పుడు కష్టం అవుతుంది. అప్పుడు చూడండి, ఇది 5 into 3 చేస్తే వస్తుందా, 5 3s ఎంత వస్తుంది, 15. సో దట్ మీన్స్ 5 3 అంటే L into Bనే కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ఏరియా. సో ఇలా మనము ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. సో అర్థమైంది కదా, పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఏరియా అంటే ద పాత్ ఎన్క్లోజ్డ్ ఇన్ క్లోజ్డ్ ఫిగర్. సో ఇక్కడ లోపల ఎంతైతే ఆక్యుపై చేస్తుందో ప్లేస్, దాన్నే మనం ఏమంటాం, ఏరియా అంటాం. ఏరియాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే నార్మల్గా ఇవన్నీ కౌంట్ చేసుకుంటా వేసుకుంటూ రావాలి, బట్ అలా మనకు చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 5 ఉంటుంది కదా, ఇక్కడ 3 ఉంటుంది కదా, మళ్ళీ తీసుకోవాలని. బట్ మీరు నార్మల్గా 5 రోకి 5 వర్టికల్గా 3 తీసుకున్నప్పుడు మీకు ఎంత వచ్చింది, 15 వచ్చింది కదా. అలాంటప్పుడు ఇది తీసుకోవాల్సిన అవసరం ఏమన్నా, డబల్ టైం, సింగిల్ టైం తీసుకుంటే చాలు. చూసారు కదా రెక్టాంగిల్ ఫామ్లో. ఇప్పుడు స్క్వేర్ చూద్దాం. సో రెక్టాంగిల్ బేస్ చేసుకొని మనం స్క్వేర్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏం చేస్తాం, రెక్టాంగిల్ పెరిమీటర్ ఏరియా కనుక్కున్నాం కదా. పెరిమీటర్ ఏమొచ్చింది, 2 into L plus B. అలాగే ఏరియా ఏమొచ్చింది, L into B. సో దేనికి, ఇది రెక్టాంగిల్కి. అలాగే మనం స్క్వేర్ చూద్దాం. సో స్క్వేర్స్లో మనకి ఏముంటాయి, 4 sides ఈక్వల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ అనుకోండి. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఎస్, ఇక్కడ ఏమవుతుంది, ఎస్, ఇక్కడ కూడా ఎస్. అదే రెక్టాంగిల్ అయితే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే మనకు ఈక్వల్. అదే స్క్వేర్ అయితే ఆల్ సైడ్స్, 4 sides ఈక్వల్. సో పెరిమీటర్ అంటే నేను ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఇక్కడ చూడండి, సో సైడ్ అంటే చెప్పాను కదా, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. దట్ మీన్స్ సైడ్ ఎంత వచ్చింది, ఏబి ఎస్, బీసీ కూడా ఎస్, సిడి కూడా ఎస్, సారీ డిఏ. సో డిఏ కూడా ఏమవుతుంది, ఎస్. ఎన్ని ఎస్ఎస్ వచ్చాయి, 4s. సో వాట్ ఇస్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, 4s. అలాగే ఏరియా అంటే ఏం చెప్పాను నేను, లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంతే కదా. సో ఇక్కడ చూడండి, లెంత్ ఎంత, ఎస్. సో బ్రెడ్త్ కూడా ఎంత ఇక్కడ, ఎస్. సో కాబట్టి ఎస్ ఇంటూ ఎస్, ఎస్ స్క్వేర్. సో ఇది స్క్వేర్ యొక్క పెరిమీటర్ అండ్ ఏరియా ఫార్మ్. నెక్స్ట్ పారలోగ్రామ్ చూద్దాం. దీన్ని మనం ఏమంటామంటే పారలోగ్రామ్ అంటాం. సో బట్ స్క్వేర్ అనేది ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది, సారీ రెక్టాంగిల్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. సో పారలోగ్రామ్లో అయితే క్రాస్, బట్ ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ చూడండి, సో ఇది లెంత్ బ్రెడ్త్ అలా అయినా అనుకోవచ్చు, బట్ మనం పారలోగ్రామ్ని నేను దేనికి ప్యారల్గా తీసుకోమంటున్నా, స్క్వేర్. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తాను కదా, ఇక్కడ చూడండి కట్ చేసాము. సో ఇక్కడ మనకు హైట్ అనుకుందాం ఇది. సో ఇదే ప్లేస్ మనం ఇక్కడ అటాచ్ చేస్తే ఏమవుతున్నది, రెక్టాంగిల్ అవుతుంది. చూడండి ఏమైంది ఇక్కడ, సో రెక్టాంగిల్ ఫామ్ అయింది కదా. అంటే పారలోగ్రామ్లో ఇక్కడ ఈ ప్లేస్ని ఇక్కడ కట్ చేసి అక్కడ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, రెక్టాంగిల్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని మనం హైట్ అనుకుందాం. ఓకే.
సో కింది దాన్ని బేస్. సో మన ఏరియాకి ఫార్ములా ఏమి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇట్ ఈస్ లెంత్ బి అండ్ ఇట్ ఈస్ బ్రెడ్త్. ఎంత ఇది? హైట్. సో ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫార్ములా ఏమి? బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో లెంత్ బ్రెడ్త్ అనుకోండి 2 × L + B అనుకోవచ్చు మీరు. సో L B L B. లేదు వాళ్ళ ఇష్టం, మీరు అనుకోలేరు అన్నప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు 10 తర్వాత 15 10 15 ఇలా ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడైనా మనము సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ట్రయాంగిల్ కూడా చూద్దాం. సో నార్మల్గా ట్రయాంగిల్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు. దట్ మీన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే సో ఒక యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏమవుతుందంటే సో పెరిమీటర్ అయితే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఎదురుగా ఉండే స్మాల్ ఏ అనుకోండి, బి అండ్ సి. సో పెరిమీటర్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి. బట్ ఏరియా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ బేస్ అంటే కింద ఉంటుంది కదా లైన్, స్లీపింగ్ లైన్, దాన్ని ఏమంటామంటే బేస్ అంటాం. దట్ ఈస్ బీసీ. హైట్ ఏమవుతుంది? ఏబి. సో వర్టికల్ లైన్, స్టాండింగ్ లైన్ మనం ఏమంటామంటే హైట్ అంటాం. ఓకే, బట్ ఎలా వచ్చింది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్? సో ఇంతకుముందు మనం పారలోగ్రామ్ చూసాం కదా. సో దీంట్లో కట్ చేయండి ట్రయాంగిల్ లాగా. నేనేం చెప్పాను? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నా కదా, ఇక్కడ హైట్ కట్ చేయండి. ఇంతకుముందు లాగా స్క్వేర్ కోసం వచ్చింది కదా హైట్. సో ఇప్పుడు చూడండి, దీని హైట్ అనుకుందామా? కింద ఏమవుతుంది? బేస్. సో పారలోగ్రామ్ ఏరియా ఫార్ములా ఏమి? బేస్ ఇంటూ హైట్, అంతే కదా. బట్ ఇట్లాంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయి దీంట్లో? 2 ఉంటాయి. రెండింటిని కలిపితే మనకు బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకే, బట్ మనకి ఇక్కడ ఒకటే కదా. సో ఇప్పుడు చూడండి పారలోగ్రామ్ బి ఇంటూ హెచ్. బట్ ఇలాంటి ట్రయాంగిల్స్ 2 ట్రయాంగిల్స్ ఉంటాయి కదా. సో 2 ట్రయాంగిల్స్ ఏరియా అనేది బేస్ ఇంటూ హైట్. మనకి ఇక్కడ తీసుకుంది ఒక ట్రయాంగిలే కాబట్టి ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకేనా? ఇంకా బాగా చెప్పాలంటే సో 2 చాక్లెట్స్ 10 రూపీస్. 2 చాక్లెట్స్ ఏమవుతాయి? 10 రూపీస్. 1 చాక్లెట్ అన్నప్పుడు ఏం చేస్తారు మీరు? 10/2. సో ఇక్కడ చూడండి ఈ పారలోగ్రామ్లో 2 ట్రయాంగిల్స్ ఉంటాయి కాబట్టి 2 ట్రయాంగిల్స్ ఏరియా బేస్ ఇంటూ హైట్. అదే ఒక ట్రయాంగిల్ ఏరియా అంటే దాంట్లో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, సో దీంట్లో మనకి ట్రయాంగిల్ డిఫరెంట్ ఉన్నాయి. సో అది కూడా చూద్దాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ మనకి ఇంకా ఈక్వలేట్ ట్రయాంగిల్ ఉంది. అలాగే ఐసోసెల్స్ ట్రయాంగిల్. నెక్స్ట్ స్కేల్ అండ్ ట్రయాంగిల్. సో ఈక్వలేట్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దట్ మీన్స్ ఇక్కడ 3 సైడ్స్ మనం ఏది డిఫైన్, ఒక సైడ్ని ఏది డిఫైన్ అనుకుంటే మిగతావి కూడా అలాగే ఉంటాయి. సో ఐసోసెల్స్ అంటే 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్ అండ్ అదర్ సైడ్ నాట్ ఈక్వల్. సో స్కేల్ అండ్ 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్. ఏ బి సి. సో ఈక్వలేట్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఐసోసెల్స్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ అండి, 1 సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ కూడా అన్ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏరియా ఏమి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. సో ఇది మనం ఐడియా పెట్టుకుంటే చాలు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, సో మిగతాదంతా ఎలా వస్తాయి ఫార్ములాస్ మనం చూద్దాం.
సో ఇక్కడ చూడండి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ బేస్ అయితే ఓకే, హాఫ్ ఇంటూ ఏ వచ్చేస్తుంది. బట్ హైట్ అంటే ఏమి, ఇలా రావాలి కదా వర్టికల్ లైన్. సో నార్మల్గా మనకు ఇది హైట్ అవుతుంది కదా. మనకు పైథాగరస్ థీరం ఉంది. పైథాగరస్ థీరం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి, ఏబి, ఇక్కడ ఏమొచ్చింది మిడిల్ పాయింట్ డి అనుకుందాం. సో ఈ హైట్ని అలాగే బేస్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకు హైపోటెనస్ రావాలి. హైపోటెనస్ ఏడి స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు నీకు ఇది హైట్ కదా, హైట్ రావాలంటే ఏమవుతుంది, సో ఇక్కడ ఏది హైట్, ఏబి హైట్ కదా. నెక్స్ట్ ఏమవుతుంది ఏడి స్క్వేర్ మైనస్ ఇక్కడ బీడి మైనస్ బీడి స్క్వేర్. సో నీకు ఏబి కావాలనుకో రూట్ అవుతుంది కదా అవ్వకపోతే. ఓకే. సో ఇలాంటివి వస్తాయి. మనం పైథాగరస్ థీరం వస్తే ఈజీ. సో పైథాగరస్ థీరంలో హైట్ అనేది ఏమవుతుంది, బేస్ని హైపోటెనస్లో నుంచి బేస్ని తీసేయాలి. ఇక్కడ చూడండి హైపోటెనస్ ఏది ఏబి స్క్వేర్ మైనస్ బేస్ ఏమవుతుంది బీడి. కాబట్టి ఇక్కడ చూడండి మొత్తం ఏ అయితే ఇది ఏమవుతుంది a/2 హాఫ్ a ఇంటూ b మీన్స్ a స్క్వేర్ మైనస్ బీడి అంటే a/2 హోల్ స్క్వేర్ హాఫ్ a ఇంటూ, సో చూడండి a స్క్వేర్ మైనస్ a/2 మీన్స్ a స్క్వేర్ బై 4. సో ఎల్సిఎం చేసామనుకోండి మనకి ఏమొస్తుంది 4 అవుతుంది. 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో హాఫ్ a ఇంటూ, సో 4a స్క్వేర్లో నుంచి a స్క్వేర్ పోతే 3a స్క్వేర్ బై 4 హాఫ్ a ఇంటూ, సో ఇక్కడ చూడండి సో 3 అలాగే ఉంటుంది కదా. సో స్క్వేర్లో రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, a అవుతుంది. నెక్స్ట్ √4 అంటే 4 దేని స్క్వేర్ 2 స్క్వేర్. ఫైనల్గా చూడండి సో డినామినేటర్లో 2 ఇంటూ 2 4, పైన ఏముంది నెంబర్ 3, a ఇంటూ a స్క్వేర్. సో నార్మల్గా ఫార్ములాస్ ఇలా వస్తాయి. సో కాబట్టి మనం ఇంత డెరివేషన్ లేకుండా ఏం చేస్తాం, ఈక్వలెంట్ ఏరియా, ఐసోసెల్స్ ఏరియా, స్కేలెంట్ ఏరియా నేను చెప్తాను, మీరు నేర్చుకోండి. సో ఎలా వచ్చాయో తెలుసు కదా. పైథాగరస్ థీరం బేస్ చేసుకొని ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఏరియా వస్తుంది. సో పెరిమీటర్ అయితే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, దెర్ ఈస్ నో చేంజ్. సో ఎన్ని సైడ్స్ 3 సైడ్స్ ఉన్నాయి కదా, a ప్లస్ a ప్లస్ a, ఇట్ ఈస్ 3a. అలాగే ఏరియా చూసాం కదా, ఏరియా ఏమైంది √3/4 a స్క్వేర్. సో అలాగే దీంట్లో హైట్ కనుక్కోవాలన్నా మనకి ఏం చేయొచ్చు √3/2 a వస్తుంది. సో ఇది మీరు హైట్ ఓన్లీ పక్కన క్యాలిక్యులేట్ చేస్తే మీ క్లాస్లో మిగిలింది కదా, హెచ్కి మాత్రం √3a²/4 వచ్చింది. చూడండి √3/4, 4 మీన్స్ 2 స్క్వేర్ a, హైట్ √3/2 a వస్తుంది. సో అలాగే ఐసోసెల్స్ పెరిమీటర్ ఏమవుతుంది సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. చూడండి ఎన్ని ఏస్ ఉన్నాయి 2 ఏస్ ఉన్నాయి కదా, 2a ప్లస్ b. సో ఏరియా కూడా మనం సేమ్ ఎలా అయితే ఈక్వలెంట్ ట్రయాంగిల్ చేసామో అలా చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే b/4 √4a² మైనస్ b స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ స్కేల్ అండ్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఇక్కడ చూడండి 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్ కదా, a ప్లస్ b ప్లస్ c. సో ఏరియా అయితే √s ఇంటూ s మైనస్ a, s మైనస్ b, s మైనస్ c. సో ఇక్కడ s అంటే ఏమనుకుంటామంటే సెమీ పెరిమీటర్. సో ఏదైతే పెరిమీటర్ ఉందో దాన్ని హాఫ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే s వస్తుంది. s మీన్స్ సెమీ పెరిమీటర్. ఓకే. సో ఈరోజు మనం ఈ వీడియోలో రెక్టాంగిల్, స్క్వేర్, పారలోగ్రామ్ల అండ్ ట్రయాంగిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో సర్కిల్, ట్రెపీజియం, మిగతా ఏరియాస్, పెరిమీటర్స్ చూద్దాం. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.